అతి త్వరలోనే ఇండియా పక్కన ఒక కొత్త దేశం పుట్టబోతుంది. ఎస్, నిజం. అమెరికా అతి తొందరలోనే బంగ్లాదేశ్ని చీల్చి ఇండియా పక్కనే ఒక క్రిస్టియన్ కంట్రీని నిలబెట్టబోతుంది. ఇదంతా నేననట్లేదు, బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ అయిన షేక్ హసీనా గారు చెప్పిన మాటలివి. మే 24, 2024న బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా గారు ఇచ్చిన స్పీచ్లో ఓపెన్గా అమెరికా మీద ఒక ఆరోపణ చేశారు. అదే అమెరికా వాళ్ళు బంగ్లాదేశ్ దగ్గర ఒక కొత్త క్రిస్టియన్ దేశాన్ని నిలబెట్టబోతున్నారు అని. ఇంతేకాదు, తనకు అమెరికా ఆఫర్ కూడా ఇచ్చిందని చెప్పారు. ఈ బంగ్లాదేశ్ కింద వైపున్న ఈ సెయింట్ మార్టిన్ ఐలాండ్ని అమెరికాకి ఇచ్చేస్తే. ఆఫర్ కూడా ఏంటంటే జనవరి 7, 2024న జరగబోయే బంగ్లాదేశ్ నేషనల్ ఎలక్షన్స్లో ఏ ఇబ్బంది లేకుండా ఆమెను గెలిపిస్తాము అని. అయితే ఈ విషయం బంగ్లాదేశ్కి ఎంత కన్సర్నింగ్ విషయమో పక్కన పెడితే అంతకంటే ఎక్కువ నష్టం మన ఇండియాకుంది. ఎన్నో రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే ఈ కొత్త క్రిస్టియన్ దేశ ఏర్పాటు కోసం ఇండియాలో కూడా కొంత భాగాన్ని వేరు చేద్దామని చూస్తున్నారు, స్పెసిఫిక్గా ఈ నార్త్ ఈస్టర్న్ ప్రాంతాలలో. సో ఏప్రిల్ 2023న షేక్ హసీనా బంగ్లాదేశ్ పార్లమెంట్లో అమెరికా వాళ్ళు బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు అని చెప్పారు. నాశనం చేసి అక్కడ ఒక కొత్త పప్పెట్ దేశాన్ని నిర్మించాలని చూస్తున్నారని కూడా చెప్పారు. పప్పెట్ దేశం అంటే వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట, అంతా ఉన్నా ఏమీ చేయలేని ఒక బినామీ దేశంలాగా. ఈ విధంగా షేక్ హసీనా గారు ఆరోపించడం జరిగింది. అయితే ఈ ఆరోపణలు కూడా కొంతవరకు కరెక్ట్ అనే చెప్పచ్చు, కానీ ఎలా? ఈ విషయం గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం.